ఇదిగో ఈ వీధిలో నుండి యేసు ప్రభు నమ్ముకున్న ఒక కుటుంబం ఉంది, చర్చికి వెళ్ళే ఒక కుటుంబం మా వీధిలో ఉన్నారు అని ఒకవేళ మీరున్న ప్రాంతంలో దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తులముగా మన ఉనికి ఆ స్థలాల్లోని ఇతరులు దేని మూలంగా గుర్తిస్తారు? దేవుని మూలంగా వారు మనల్ని దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రైస్తవులు అని గుర్తిస్తారు. మీ ఇంటి ముందు పెట్టుకున్న వాక్యము బోర్డులు బట్ట, లేదా ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్న దాన్ని బట్ట, లేదా కొంతమంది ఆడవాళ్ళు, స్త్రీలు తమ నుదుటిన బొట్టు లేకుండా వారు ఉన్నప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే, మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి, అందువలన మేము బొట్టు పెట్టుకోము అంటే, ఓహో అందువలన. ఒకవేళ అలాగున మీరు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు అని, దేవుని బిడ్డలు అని మీరున్న స్థలాల్లో, మీరున్న ప్రాంతాలలో తెలుస్తుందా? లేకపోతే ఇంకా మరి ఏమైనా కారణాలు మీరున్న స్థలాలలో, మీరున్న ప్రాంతాలలో మీరు దేవుని నమ్మిన బిడ్డలు అని అంత ప్రభావితంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మీ గురించి తెలుస్తున్నారు? నేను ఇలా అనుకుంటున్నాను, ఈ 8 వచనాలు నేను చదివినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి నాకు కనిపిస్తున్నాడు. ఆయన పేరు బాప్తీసమిచ్చు యోహాను. ఈ బాప్తీసమిచ్చు యోహాను ఎంత ప్రభావముతో తాను ఒక దేవుని ప్రవక్తనని, ఎంత ప్రభావంతో తన ఉనికి, తన గురించి ఆ యూదయ దేశములో, ఆ యూదయ ప్రాంతాలలో ఎంత ప్రభావితమైన జీవితాన్ని ఈ వ్యక్తి జీవించాడు అంటే, చూడండి దేవుని యొక్క వాక్యము ఇలా రాస్తుంది. 5వ వచనం మనం చదువుకుంటే, 5వ వచనంలోని అంతటా యూదయ దేశస్థులందరూ and all the country of Judea and all Jerusalem were going out to him. యెరూషలేము వారందరూ, ఆ పదాలు చూడండి ఎలాగో సంబోధించాడు. ఏంటి? యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారు అందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎంత ప్రభావితంగా బాప్తిస్మిచ్చి యోహాను తాను ఉన్న దినాలలో తన జీవిస్తున్నాడు చూడండి. అసలు ఊహించలేము, అసలు ఇమేజ్ చేయలేము. ఏంటి బాప్తిస్మిచ్చి యోహాను ఇంత ప్రభావితంగా జీవించాడా, ఇంత ఇన్ఫ్లుయెన్స్గా జీవించాడా, ఇంత తాను ఉన్న ఆ దినాల్లో ఆ యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే యూదయ దేశంలో ఉన్న వారందరూ, యెరూషలేములో ఉన్న వారందరూ ఈ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి
అయ్యా, మా పాపములు ఒప్పుకుంటున్నాం, మాకు ఈ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వగలరా అని ఆ దేశములో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఒక గొప్ప పశ్చాత్తాపము మనసు కలిగి యోహాను చేత బాప్తిస్మము తీసుకోవడానికి జనులందరూ వస్తున్నారు. ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఇది! ఎంత ప్రభావితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు యోహాను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత ఆ ప్రజల మధ్యలోని ఆ ప్రజలు యోహానును గుర్తించి ఆయన దగ్గరికి వచ్చి వారి పాపములను ఒప్పుకొని బాప్తిస్మము తీసుకోవడానికి ఆ యూదయలో ఉన్న ప్రజలు, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆ పాపాలు ఒప్పుకోవడం, ఆ బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రభావితమైన జీవితం ఇది! ఎంత ప్రభావితం జీవితం ఇది! నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఈ రోజుల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను లాగా ఒక్కరోజు మనం బతికిన చాలండి. కల్లక్ష్మీపురంలో ఉన్న వారందరూ నీ దగ్గరికి వచ్చి, నీ వీధిలో ఉన్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఉన్న కాంప్లెక్స్లో ఉన్న వారందరూ నీ దగ్గరికి వచ్చి, మా పాపాలు ఒప్పుకుంటున్నాం, మాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఒకవేళ వాళ్ళందరి దగ్గరికి వచ్చి అలా చెప్తే చాలండి, ఆ జీవితం చాలు. ఏంటి, నేను అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేనా నా వీధిలో ఉన్న వారిని, నేనున్న కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళని, నేనున్న ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నేను అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేనా? నేను అంత ప్రభావితంగా జీవించానా? నాకే అర్థం కావట్లేదు. అది నాకే ఒక వండర్గా ఉంది, అది నాకే ఒక అద్భుతంగా ఉంది. ఏంటి, ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని, రాజారెడ్డి గారు, పాస్టర్ గారు, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇలా నన్ను వాళ్ళు అడుగుతున్నారంటే నేను అంత ఇన్ఫ్లుయెన్స్, అంత ప్రభావితం కలిగి వాళ్ళ మధ్యలో నేను జీవిస్తున్నానా, నేను బ్రతుకుతున్నానా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒకసారి ఇమేజ్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి. ఒకవేళ మీ దగ్గర మీరున్న స్థలంలో మీరు కూడా ఇలాగునే అలా ఒకవేళ మీ దగ్గర కూడా జనాలందరూ అలాగొచ్చి నా కొరకు ప్రార్థన చెయ్యమ్మా, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, మీ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మా అబ్బాయికి 4 రోజుల నుంచి జ్వరంగా ఉంది, యేసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ తగ్గుతుందంట కదా, ఒకసారి మా అబ్బాయి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా అని ఎవరైనా నీ వీధిలో ఉన్న వాళ్ళు నిన్ను అడిగారా? ఒకసారి అడిగారా? నువ్వు చాలా సంవత్సరాల నుంచి అదే వీధిలో ఉంటున్నావు కదా, చాలా సంవత్సరాల నుంచి అదే కాంప్లెక్స్ లో ఉంటున్నావు కదా, చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నావు కదా, చాలా సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నావు కదా, అక్కడ నీవు ఒక క్రైస్తవుడువు, నీవు దేవుని ఎరిగిన ఒక వ్యక్తివి, నీవు ప్రభు నమ్ముకున్న ఒక వ్యక్తివి అని అక్కడ ఉన్న వాళ్ళు నిన్ను గురించి గుర్తించి ఏమైనా నీ చేత ప్రార్థన చేయించుకో. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి పాపలు ఒప్పుకున్నారా? ఒకవేళ నీ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క శ్రమని, వారి బాధని నీతో షేర్ చేసుకున్నారా? ఎందుకు? నువ్వు వారి మధ్య అంత ప్రభావితంగా బతుకుతున్నావు. జాగ్రత్తగా నా మాటలు వినండి.
ఈ ప్రకృతిలో దేవుని మూలంగా సృజించబడ్డ ఏది కూడా అది ఉన్న ఆ స్థలములోని ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది, ఒక ప్రభావితమైన జీవితాన్ని చూపిస్తుంది. ఒకవేళ ప్రభు నమ్ముకున్న మనం, యేసుక్రీస్తులో ఉన్న మనం ఉన్న స్థలాల్లో, మనం ఉన్న ప్రాంతాల్లో అలాంటి ఒక ప్రభావితమైన జీవితం జీవించకుండా 100 సంవత్సరాలు బ్రతికిన ఆ 100 సంవత్సరాల ఆయుస్సు మన జీవితంలో వ్యర్థమే, మన బ్రతుకులో వ్యర్థమే. ఒకవేళ అంత ప్రభావం చూపించగలిగి మన చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలోని ఒక ప్రభావితమైన జీవితాన్ని జీవించగలిగి ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, లేదా 1 సంవత్సరం బతికిన ఆ 1 సంవత్సరము 100 సంవత్సరాలతో సమానం. అంత ప్రభావితంగా ఈరోజు దేవుని ఎరిగిన మనం ఉన్న స్థలాలలోని ఎందుకు జీవించలేకపోతున్నాం? ఒకవేళ బాప్తీసమిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తీసమిచ్చి యోహాను, నీవు ఆ యూదయ దేశస్తులందరూ, ఆ యెరూషలేము వారందరూ తాము ప్రాంతాలను విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి వారు పశ్చాత్తాపంతోని పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటున్నారే, ఇంత ప్రభావితంగా ఎలా బ్రతకగలిగావు నువ్వు? దేన్ని బట్టి ఇంత ప్రభావితంగా నువ్వు జీవించగలిగావు నువ్వు? మాకు చెప్పవా? మేము కూడా ఈ కాలంలో, ఈ సమయంలో, మేమున్న ప్రాంతాలలో అంత ప్రభావితంగా బ్రతకాలని కోరుకుంటున్నాం, అంత ప్రభావితంగా జీవించాలని కోరుకుంటున్నాం, అంత ప్రభావితంగా బ్రతకాలనుకుంటున్నాం. కానీ చాలాసార్లు అంత ప్రభావితంగా మేము బ్రతకలేకపోతున్నాం. మేము ఉన్న స్థలాలలో, మేమున్న ప్రాంతంలో మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. ఎలా బ్రతికి అంత ప్రభావితంగా? మాకేమైనా సూత్రాలు, చిట్కాలు చెప్తావా అనంటే ఈ 8 వచనాల్లో నుంచి ఒక 4 విషయాలు బాప్తీసమిచ్చి యోహాను జీవితంలో నుంచి మనం చూడవచ్చు. తాను అంత ప్రభావితంగా ఎందుచేత బ్రతికాడో ఒకవేళ తాను చెప్పమంటే ఒక 4 విషయాలు బాప్తీసమిచ్చి యోహాను చెప్తాడు. చూడండి, ఒకవేళ నిజంగా ఈ సమయాల్లో, ఈ కాలంలో నీవు ఉన్న స్థలాలలో దేవుని విషయమై ఒక ప్రభావితమైన ఒక వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, నిజంగా నీకు ఆశ ఉంటే, నీకు కోరికుంటే, నీకు తపనుంటే, ఈ 4 విషయాలలో ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉన్నావో కలిగి లేదో దీన్ని నీవు పరీక్షించుకో. ఒకవేళ కలిగి లేకపోతే, దేవా ఈ 4 విషయాలలో ఫలానా విషయం నా జీవితంలో లేదు, అది నాకు నువ్వు ఇస్తే నేను నీ కొరకు నేను ఉన్న స్థలంలోని ప్రభావితంగా కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభు అని మనం దేవునితో ఒప్పందం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఈ యొక్క 8 వచనాల్లో నుంచి 2వ వచనాన్ని మీకు చదువుతున్నాను. నేను ఇలా రాస్తుంది, ఇలా రాయబడి ఉంది. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు ఇక్కడ ఈ 2వ వచనము, ఈ 3వ వచనంలోని బాప్తీసమిచ్చు యోహాను గురించి 2 మాటలు ప్రస్తావించబడ్డాయి. అందులో మొదటి మాట ఏంటంటే నా దూతను, బిహోల్డ్ ఐ సెండ్ మై మెసెంజర్. నా దూత అనే ఆ మాట ఎవరి గురించి ప్రస్తావించబడిందంటే బాప్తీసమిచ్చి యోహాను గురించి ప్రస్తావించబడింది. అలాగే 3వ వచనంలోని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము, ద వాయిస్ ఆఫ్ వన్
క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము. ఎవరు ఈ ఒకడు? బాప్తీసమిచ్చు యోహాను. బాప్తీసమిచ్చు యోహాను యొక్క పుట్టుక మనకందరికీ తెలుసు. బాప్తీసమిచ్చు యోహాను, తీసిమిచ్చు యోహాను. ఈ జకరియా, ఈ ఎలిజబెత్, ఈ ఇద్దరు కూడా ఏ గోత్రమునకు సంబంధించిన వాళ్ళంటే, ఏ వంశమునకు సంబంధించిన వాళ్ళంటే లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. అహరోను క్రమమును బట్టి యాజకత్వములో ఉన్నవారు. ఈ జకరియా, ఈ ఎలిజబెత్ అనే ఈ కుటుంబము లేవి గోత్రానికి సంబంధించిన కుటుంబము. రెండవది అహరోను సంతతికి సంబంధించిన కుటుంబము, అనగా యాజకత్వానికి సంబంధించిన కుటుంబము. అలాంటి కుటుంబములో ఈ బాప్తీసమిచ్చి యోహాను వృద్ధాప్యమందు ఆ ఇద్దరికి దేవుడు మూలంగా ఒక వరంగా బాప్తీసమిచ్చి యోహాను అనుగ్రహించబడ్డాడు. అయితే ఈ అనుగ్రహించబడ్డ ఈ బాప్తీసమిచ్చి యోహాను దేవునికి వాక్యం చెబుతుంది. దేవుడు అంటున్నాడు, నా దూత అంటున్నాడు. నా దూత, బిహోల్డ్ ఐ సెండ్ మై మెసెంజర్. అనగా బాప్తీసమిచ్చి యోహాను గురించి ఒకవేళ ఐడెంటిఫికేషన్, గుర్తింపు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాప్తీసమిచ్చి యోహాను ఎవరి సంబంధించిన వాడు? ఎవరికి సంబంధించిన వాడు? నా దూత, నా దూత. బాప్తీసమిచ్చి యోహాను శారీరకంగా ఒకవేళ మంచి గోత్రములోనే పుట్టుండొచ్చు. బాప్తీసమిచ్చి యోహాను శారీరకంగా మంచి వంశములోనే అహరోను యొక్క సంతతి వాడే, యాజకత్వానికి సంబంధించిన వాడే ఒకవేళ పుట్టి ఉండొచ్చు. కానీ బాప్తీసమిచ్చి యోహాను యొక్క ఐడెంటిఫికేషన్, గుర్తింపు ఎవరితో కనెక్ట్ అయి ఉంది? ఎవరితో సంబంధించిందిగా ఉంది? ఎవరితో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం? ఆయన గోత్రము గొప్పదే, ఆయన వంశము గొప్పదే, ఆయన యాజకత్వము యొక్క క్రమము గొప్పదే. కానీ ఇవన్నీ శారీరక సంబంధమైన ఆ ఆధిక్యతలు, శారీరక సంబంధమైన ఆ గొప్పతనాలు. కానీ దేవునిలో తాను ఏంటి? ప్రభువులో తానేంటి? దేవునికి సంబంధించి ఒకవేళ మన గురించి చెప్పాలనుకుంటే ఆ దేవుడు తనతో మనకున్న సంబంధాన్ని బట్టి మన గురించి ఆ దేవుడు ఒక వ్యక్తి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఇలాగన్నాడు, నా స్నేహితుడు అబ్రహాం గురించి. మరొక వ్యక్తి గురించి చెబుతూ ఇలా అన్నాడు, నా సేవకుడు, నా సేవకుడు. దేవుడు చాలా మార్లు ఈ భూమి మీద జీవించిన చాలా మంది గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు తనతో పాటు ఒక సంబంధాన్ని కలుపుకొని దేవుడు మాట్లాడాడు. తనతో పాటు ఒక రిలేషన్షిప్ ని కలుపుకొని దేవుడు మాట్లాడాడు. అలాగైతే ఇక్కడ కూర్చున్న మన గురించి దేవుడు ఏ సంబంధం గురించి, ఏ రిలేషన్షిప్ గురించి మాట్లాడతాడు? సాధారణంగా మన సంబంధాలు, మన రిలేషన్షిప్లు ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప వాటి గురించి మనం మాట్లాడతాం. మంచిదే, మాట్లాడుకోండి. ఈ లోకములో మీరు ఎవరి బంధువులు, ఎవరి తాలూకో, ఏ తాలూకంట? పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకంట.
కొవ్వూరు ఎమ్మెల్యే గారి తాలూకా అంటారు. అందుకే అపోస్తులుడైన పౌలు తన జీవితంలోని తనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. తన గొప్పతనాల గురించి, తన ఆధిక్యతల గురించి చెప్పాలి అనుకుంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అన్ని గౌరవ మర్యాదలు ఉన్నాయి, అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, అన్ని గొప్పతనాలు ఉన్నాయి అపోస్తులైన పౌలుకి. కానీ అపోస్తులు పౌలు అంటాడు, నేను ఏ గోత్రంలో పుట్టానో, నేను ఏ జాతికి సంబంధించిన వాడినో, నేను ఏ దేశానికి సంబంధించిన వాడినో ఇవన్నీ కాదండి. నా జీవితంలో ఒకే ఒక విషయం నాకు అత్యంత ప్రాముఖ్యమైంది, అత్యంత విలువైనది. ఆ ఒక్క విషయం ఏంటంటే నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలోని తాను ఎక్కువగా చెప్పే మాట, తను ఎక్కువగా ఇష్టపడే మాట, తను ఎక్కువగా ప్రస్తావించే మాట, తనకి ఎక్కువగా తన ఆధ్యాత్మిక జీవితంలోని తనని పురుకొల్పిన మాట గలతీయులకు రాసిన పత్రికలోని చూడండి 2వ అధ్యాయంలోని ఇలా రాసి ఉంది, ఇలా రాయబడి ఉంది. 20వ వచనం మనం చదువుకుంటే 20వ వచనంలో ఈ మాట ఇలా ప్రస్తావించబడింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారు యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇప్పుడు నేను కాదు, నేను జీవిస్తుంది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్, బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు శారీరకంగా నాకున్న ఈ గొప్పతనాలన్నీ కూడా యేసు క్రీస్తును ముందు పెట్టుకొని ఈ గొప్పతనాలన్నీ పక్కన పడేసి యేసు క్రీస్తును మట్టుకు మాత్రమే నాలో ఉంచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీ ఐడెంటిఫికేషన్, మీ గుర్తింపు ఒకవేళ నిజంగా ఈరోజు నా దూత అన్నట్టుగా మీ గురించి, నా గురించి దేవుడు ఏమైనా చెబుతున్నాడా? ఆయనతో మనకి ఐడెంటిఫికేషన్ ఉందా, గుర్తింపు ఉందా? లేకపోతే నేను పలానా వాళ్ళ అమ్మాయినండి, నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, నేను ప్రిన్సిపల్నండి, నేను డాక్టర్నండి, నేను పలానండి, ఈ గుర్తింపులతోనే బతికేస్తున్నావా? ఈ గుర్తింపులతో బతికితే కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ బాప్తీస్మిచ్చి యోహానంత ప్రభావితమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. ఏ గుర్తింపులతో బతుకుతున్నావు? అది మొదటిది మీ మనసులో ఉంచుకోండి. రెండోదిగా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి రండి. యోహాను అంత గొప్ప ప్రభావితమైన జీవితం జీవించడానికి కారణము ఒక మాట, నా దూత. రెండోదిగా చూడండి, ఆయన అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము. బాప్తీసమిచ్చి యోహాను గురించి మరొక మాట ఏమని ప్రస్తావించబడిందంటే, అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము. అంటే ఇప్పుడు యోహాను ఏ రూపంలో ఉన్నాడు? యోహాను ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు అమ్మా? యోహాను ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడంట? శబ్దము వినబడుతుందా, కనబడుతుందా? అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము. ఇంగ్లీష్లో ఏముందంటే, ద వాయిస్ ఆఫ్ వన్ క్రయింగ్ ఇన్ ద విల్డర్నెస్. ద వాయిస్ ఆఫ్ క్రయింగ్.
శబ్దము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది క్రయింగ్. అరణ్యములో బాప్తీసమిచ్చి యోహాను ఎవడ్రా అరణ్యములో ఉన్నాడంట, ఎవడ్రా అతను అంటే అతను ఒక శబ్దము, అతను ఒక క్రయింగ్ వన్, ఒక దుఃఖపడుతున్నవాడు, ఏడుస్తున్నవాడు. మీరు ఆ దారిన పోయినప్పుడు ఆ దారి పక్కన ఒక వ్యక్తి ఏడుస్తున్నట్టు ఉంటాడే, అతనే బాప్తీసమిచ్చి యోహాను. అంటే బాప్తీసమిచ్చి యోహానుని ఆ అరణ్యంలోని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, ఎలా గుర్తించవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు? ఆ అరణ్యములోని బాప్తీసమిచ్చి యోహానుని ఎలా గుర్తించవచ్చు? ఏం లేదు, చాలా సింపుల్. ఆ అరణ్యంలోని కేకలు పెడుతున్నాడే అతనే యోహాను. ఏడుస్తూ ఉన్నాడే అతనే యోహాను. గుండెలు బాదుకుంటూ ఉంటాడే ఒక అతను అక్కడ, అతనే యోహాను. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, చూడకపోయినా చెప్పొచ్చు. అంటే బాప్తీసమిచ్చి యోహాను ఎవరంటే అరణ్యములో కేకలు పెడుతున్నాడు, అరణ్యములో రోధిస్తున్నాడు, అరణ్యములో దుఃఖిస్తున్నాడు, అరణ్యములో ఒక శబ్దముగా కనపడుతున్నాడు, వినబడుతున్నాడు. నాకు ఈ మాట భలే అనిపించింది. ఒకవేళ దేవుని మందిరంలోకి వచ్చి ఎవరైనా ఈ మందిరంలోని మోజెస్ అనే ఒక వ్యక్తి ఎవరండి అని అడిగితే, ఆ మెట్ల దగ్గర నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు సీరియస్గా కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాడే అతనే మోజెస్. అంతే. వాడు డైరెక్ట్గా మందిరంలోకి వచ్చాడు. ఒక 10 మంది బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ, సీరియస్గా బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఒకడు అందులోని దగ్గరికి వెళ్ళిపోయి, మీరు మోజెస్ అండి? అవునండి. ఎలా తెలిసింది? సీరియస్గా బైబిల్ ఎవరు చదువుతారో అతనే మోజెస్ అని కింద చెప్పారు నాకు. మీరు మందిరంలోకి వెళ్ళి రూతు అని ఒక స్త్రీ ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలా ఉండి? ఏమి లేదండి, 2 మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఆవిడే రూతు. లోపలికి వెళ్ళండి, వచ్చి ఓహో 2 మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా సీరియస్గా, ఈవిడేనేమో రూతు. నిజంగా మన ఆధ్యాత్మిక జీవితంలోని ఏదైనా ఒక అనుభవం నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలదా? ఏదైనా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఒక ఆత్మ సంబంధమైన ఒక అనుభవం నీ గురించి నా గురించి చెప్పగలదా? ఏమైనా అలాంటి అనుభవం ఉందా మన దగ్గర? రోధించేవాడు, విజ్ఞాపన చేసేవాడు, బైబిల్లో దేవుడు కొంతమందికి కొన్ని వాళ్ళ జీవితాలకు కలిగిన వాటిని బట్టి వాళ్ళకి పేర్లు పెట్టాడు, లేదా వాళ్ళని అలాగున సంబోధించాడు. మీరు కొత్త నిబంధనలోని అపోస్తులైన పౌలు, అపోస్తులైన యోహాను, అపోస్తులైన పేతురు, వీళ్ళని బట్టి చూడండి. ఒకవేళ నేను అనుకుంటాను, తొందరపడి వెంటనే మాట్లాడేస్తూ ఉంటాడు, ప్రతి దానికి తొందరపడతా ఉంటాడు. యేసు ప్రభువుకి శిష్యుల్లో ఎవరతను? పేతురు. ఎంత టక్కుమని చెప్పేశారు. దేవుడు చెప్పినా
నేను పోను అని చెప్పి, దేవుడు చెప్పినా నేను చెప్పను అని చెప్పి, దేవుడు చెప్పినా దానికి సమ్మతించక హృదయం లోపల కోపాన్ని, ఆవేశాన్ని పెట్టుకున్న వ్యక్తి బైబిల్లో ఎవరు? ఏం చెప్పేశారండి. అలా చెప్పేశారండి. అలాగైతే మీ గురించి కూడా ఒకవేళ ఏం చెప్పాలి? చర్చిలో ఒక ఆవిడ ఉంటుందండి, చూడండి, ఎప్పుడైనా చూడండి, మీరు కావాలంటే, నిద్రపోతానే ఉంటుంది. నిద్రపోతానే ఉంటుంది. అంటే ఆవిడ గురించి ఐడెంటిఫికేషన్ అదే. చర్చిలోకి వస్తే చాలు ఆవిడకి ఏమొస్తుందంట? నిద్ర వస్తానే ఉంటుందంట. ఐడెంటిఫికేషన్ అదే. ఆ వెనకాల కుర్చీలో చూడండి, ఆ ముగ్గురు నిద్రపోతూ ఉంటారు. ఇల్లు ఎవరమ్మా ముగ్గురు అంటే కళ్ళు మూసుకుని పేర్లు చెప్పేయచ్చు, వాళ్ళ ముగ్గురు పేర్లు. దేవుని మందిరంలోకి వచ్చి నేను వాక్యం స్టార్ట్ చేసిన వెంటనే పెన్ను పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద నేను వాక్యం చెబుతూ ఉంటే చక్కగా రాసుకుంటూ ఉంటుందండి. ఎవరు ఎవరు ఎవరో మరి మీలోనే చెప్పగలమా? మీ సేవకుడు చెప్పగలరా? ఫలానా సిస్టరు వాక్యం చెప్పడం ఆలస్యము, వెంటనే పెన్న పేపర్ తీసుకొని వాక్యంలో ఒక మాట కూడా మిస్ అవ్వకూడదు, ఈరోజు ఆ వాక్యాన్ని నేను జాగ్రత్తగా పదిలం చేసుకోవాలని ఆ పేపర్ మీద, ఆ పుస్తకం మీద ఆ రిఫరెన్స్లు కానీ చెప్పిన పాయింట్లు కానీ టకటకటకమంటే రాసుకుంటూ ఉంటుందండి అని చెప్పగలరా నీ గురించి? ఒకవేళ నీ గురించి చెప్పవలసి వస్తే ఏమని చెప్తాం? ఆవిడ ఉందలేండి, చర్చికి వస్తుంది, వచ్చిన కానించి ఇలా లేస్తుంది, అలా బాత్రూమ్కి వెళ్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా కూర్చుంటుంది. ఇంక వచ్చినప్పటి నుంచి ఇదే పని ఇవిడికి. ఏం పని? వెనక తిరిగి చూస్తుంది, ఎవడొచ్చాడు రాలేదా, ఇదే పని. నీ గురించి ఆధ్యాత్మికంగా ఏమని చెప్తారు? నీ గురించి దైవికంగా దేవుని మందిరములో దేవుని సేవకుడు, దేవుడు నీ గురించి ఏమని చెబుతాడు? ఏమని చెప్తాడు? ప్రతి శుక్రవారం ఉదయాన్నే దేవుని మందిరానికి వచ్చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు ఒక బ్రదరు. నేను 2-3 వారాల నుంచి గమనిస్తున్నాను. ఆ 2-3 వారాల నుంచి గమనిస్తున్నాను. అతన్ని ఉదయాన్నే వచ్చేస్తాడు, ఆ మూలను కూర్చుంటాడు, సాయంత్రం దాకా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. నాకు ప్రతి శుక్రవారం కూడా ఒక సహోదరుడు దేవుని మందిరంలోకి వచ్చేసి సాయంత్రం దాకా వ్యక్తిగతంగా దేవునితో గడిపేసి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ చెప్పవలసి వస్తే ఆ సహోదరుడు గురించి నేను టెస్ట్ వే చేయగలను. మీ గురించి ఏమని చేయగలను? మీ గురించి ఏమని చెప్పగలను? నా గురించి మీరేం చెప్పగలరు? నా గురించి మీరేం ప్రస్తావించగలరు? ఒకవేళ ప్రస్తావించడానికి, చెప్పడానికి మన దగ్గర ఏమున్నాయి? అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము, ద వాయిస్ ఆఫ్ క్రయింగ్. అరణ్యములో కేకలు వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయనే బాప్తీసమిచ్చి యోహాను, ఆయనే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నేను ఐడెంటిఫై చెప్పడానికి ఏ లక్షణం నీలో ఉంది? ఏ సుగుణం నీలో ఉంది? ఏ ఆత్మ సంబంధమైన ఒక క్వాలిటీ నీ గురించి చెప్పడానికి ఉంది?
ఏమైనా ఉందా? చెప్పగలదా? ఒకవేళ చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. చెప్పలేకపోతే ఆలోచించే, నిజంగా నా గురించి ఏమని చెప్పగలరు? ఇది రెండో మాట. ఇది మూడోదిగా చూడండి, బాప్తీసమిచ్చి యోహాను ఇంత ప్రభావితంగా ఎలా జీవించగలిగాడంటే, ఒకటి, దేవునితో తనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, దేవునితో ఒక గుర్తింపు ఉంది. రెండోది, తన జీవితంలోనూ వ్యక్తిగతమైన ఒక గుర్తింపు ఉంది, ఆధ్యాత్మిక సంబంధమైన ఒక గుర్తింపు ఉంది. రెండు చెప్పాను. దేవునితో తనకు ఒక రిలేషన్ ఉంది, అలాగే తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోని ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, ఒక గుర్తింపు ఉంది. మూడో మాట చూడండి, బాప్తీసమిచ్చి యోహాను గురించి మరొక మాట ఇలాగా 4వ వచనంలో రాస్తుంది, బాప్తీసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీస్మము ప్రకటించుచూ వచ్చెను. John appeared baptizing in the wilderness and proclaiming a baptism of repentance for the forgiveness of sins. Proclaiming, ప్రకటించుచూ వచ్చెను. ఎక్కడ? అరణ్యములో ఉండి ఆయన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసమము ప్రకటించుచూ వచ్చెను. ప్రొక్లైమింగ్ అంటే, నేను మూడోదిగా నేను ఎలా అనుకుంటున్నాను, బాప్తీసమిచ్చి యోహాను నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడు? నోరు విప్పితే ఏం మాట్లాడుతున్నాడు? నోరులో నుంచి ఏం మాటలు వస్తున్నాయి? మారు మనస్సు విషయమైన బాప్తీసమము, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసము. అంటే బాప్తీసము అనేది దేంతో కూడింది? మారు మనస్సుతో కూడింది. మారు మనస్సు దేనితో కూడింది? పాప క్షమాపణతో కూడింది. ఈ మూడిటికి కనెక్టివ్ ఉంది. బాప్తీసమము అనేది దేనితో కూడింది? మారు మనసుతో కూడింది. మారు మనసు దేనితో కూడినది? పాప క్షమాపణతో కూడింది. జాగ్రత్తగా నా మాట వినండి. పాప క్షమాపణ మారు మనసును కలిగిస్తే మారు మనసు బాప్తీసంలోనికి నడిపించాలి. ఇంకా బాప్తీసమానికి ఇంక ఏదో కారణం కాకూడదు. నేను ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటానండి, ఉద్యోగం వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకోమని ఎవరు చెప్పాడు? నాకు పెళ్ళైన తర్వాత బాప్తీసం తీసుకుంటానండి, పెళ్ళైన తర్వాత బాప్తీసం ఎవరు తీసుకోమన్నారు? అమ్మా లక్ష్మి గారు, ఇల్లు కట్టుకున్న తర్వాత బాప్తీసం తీసుకుంటామండి, ఇల్లు కట్టుకున్న తర్వాత బాప్తీసం ఎవరు తీసుకోమన్నారు? అంటే నువ్వు తీసుకునే బాప్తీసము దేనికి సంబంధించి అనుకుంటున్నావు? నువ్వు నీ ఉద్యోగానికి సంబంధించింది అనుకుంటున్నావా? నీ పెళ్ళికి సంబంధించింది అనుకుంటున్నావా? నువ్వు కట్టుకునే ఇంటికి సంబంధించింది అనుకుంటున్నావా? నువ్వు సంపాదించే డబ్బులకు సంబంధించింది అనుకుంటున్నావా? లేదు. నీవు తీసుకునే బాప్తీసము దేనికి సంబంధించింది? మారు మనసుకు సంబంధించింది. ఈ మారు మనసు దేనికి సంబంధించింది? పాప క్షమాపణకు సంబంధించింది. అంటే పాప క్షమాపణ మారు మనసును కలిగిస్తే మారు మనసు బాప్తీసము దగ్గర నిన్ను నడిపించాలి. అంతే. ఈరోజు ఏమైపోయింది? బాప్తీసం అంటే ఏమైపోయింది? మా అబ్బాయికి వ్యాధి అంత తగ్గిపోయిన తర్వాత తీసుకుంటానండి, మా అమ్మాయికి అబ్రాడ్ వెళ్తుంది, వీసా వచ్చిన తర్వాత తీసుకుంటానండి. అంటే నీ బాప్తీసం అనేది ఇహలోక సంబంధమైన ఏవో కొన్ని కార్యాల మీద ఆధారపడేలా చేసుకుంటున్నావే కానీ
నీ బాప్తిస్మము అనేది మారు మనసుకు సంబంధించింది, అది పాప క్షమాపణకు సంబంధించింది అనే ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోకుండా నువ్వు బాప్తిస్మము తీసుకుంటే నీ బాప్తిస్మము దేనికి పనికిరాదు, చెల్లుబాటు కాదు, చెల్లుబాటు కాదు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసమము కొరకు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే వారి యొక్క పాప క్షమాపణ కొరకు మాట్లాడుతున్నాడు, వారి మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు, వారి రక్షణ కొరకు మాట్లాడుతున్నాడు. ఈ ప్రొక్లైమింగ్ అబౌట్ దేర్ సాల్వేషన్ whenever he opens his mouth. ఆయన ఎప్పుడైతే తన నోటిని తెరుస్తున్నాడో, తను మాట్లాడుతున్నాడో, ఆ మాటల్లో నుంచి ఒకటే గురి. ఆ గురి ఏంటంటే తన ఎదుట ఉన్నవారు రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, వారు బాప్తిస్మము తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మిమ్మల్ని మాట్లాడగనియండి. ఆ మాట ఏంటంటే మీతో పాటు దేవుని మందిరంలోకి వస్తున్న మీ సహోదరి, మీ సహోదరులో ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ లేకుండా ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఏ వారమైనా నువ్వు గుర్తించావా? నువ్వు వారితో మాట్లాడావా? అక్క సీద ఎక్కడ కొన్నావు అక్క? బాగుందక్క? ఏ షాపింగ్ మాల్ అక్క? చైను డిజైన్గా ఉంది. ఈ డిజైనింగ్ ఏ షాపింగ్ దొరుకుతుంది? పారపొల్లు 4 ఎదరేసుకొని ప్రైజ్లాడక్క, వందనాలక్క, వందనాలక్క, ప్రైజ్లాడ. బాగున్నావా? పోయిన వారం వచ్చావా? రాలేదా? తిన్నావా? టిఫినా, బిర్యానా, ఏం తిన్నావు? అక్క వందనాలక్క, కూర్చుంటాను. ఆదివారం ఎప్పుడైనా ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసంలో ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు చెయ్యి వేయట్లేదు అంటే వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. ఒరే, రక్షణ పొందలేని వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నారు, వీళ్ళతో నేను మాట్లాడాలి, ఒకసారి వీళ్ళని అడగాలి, ఒకసారి వీళ్ళకి చెప్పాలి. ఈ పాప క్షమాపణ గురించి, ఈ మారు మనసు గురించి, ఈ బాప్తిస్మం గురించి మాట్లాడాలి అనిపించిందా? లేదు. బలానా సిస్టర్ ఇప్పుడు సాక్ష్యం చెబుతుంది, ఈవిడి నారాయణ హాస్పిటల్ డాక్టర్గా పనిచేస్తుంది అనగానే అయిపోయిన తర్వాత, నారాయణ హాస్పిటల్ డాక్టర్ అంట కదా ఇందాక చెప్పారు, ఏ డిపార్ట్మెంట్ అండి బ్రదర్? ఏం లేదు, రేపు హాస్పిటల్కి వస్తాను, ఒకసారి మా అబ్బాయికి బాగాలేదు, కొంచెం చూడాలి. తీసుకురండి, చూస్తానులేండి. అమ్మాయిసా, దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని మందిరానికి రావడం వల్ల ఒక డాక్టర్ పరిచయం అయ్యాడబ్బా. దేవునికి స్తోత్రం ప్రభా, నీకు వందనాలయ్యా. రేపు వారం ఒక లాయర్ పరిచయం ఎలా చేయి ప్రభా. ఆ పై వారం ఒక కాటి కాపరిని పరిచయం ఎలా చేసి ప్రభా. దేవుని మందిరంలోని ఎవరిని పరిచయం చేసుకుంటున్నావు నువ్వు? నీ పరిచయాల వెనకాల వారి ఆధ్యాత్మిక జీవితాలలో వారి రక్షణ లేరు అనే సంగతి, రక్షణ పొందలేదు అనే సంగతి ఇప్పుడు దాకా నీకు అర్థమైంది అసలు? అబ్బే, మన మాటలు ఎందుకుంటాయిలేండి, మన మాటలు ఎందుకుంటాయి అమ్మా? మన మాటలు ఎందుకుంటాయి? రక్షణ లేని వారు నీ తోటి సహోదరి సహోదరులు వారానికి నీ పక్కనే కూర్చొని వెళ్ళిపోతుంటే, దేవుడు నీ పక్కన కూర్చోబెట్టితే తీసుకొచ్చి నీ పక్కన కూర్చున్న నీ తోటి సహోదరు పట్ల వారు రక్షణ పొందలేదని ప్రభు నీ దగ్గర తీసుకుని వస్తే కనీసం వారితో రక్షణ గురించి మాట్లాడతలేదే. నపుంసకుడు భలే చెప్పాడు కదా,
నపుంసకుడు రథం మీద పోతున్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అంటే, నపుంసకుడు ఏం చెప్పాడు అక్కడ? ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి. ఏమన్నా నపుంసకుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలోని 34వ వచనంలో ఉంది. ఏముంది అక్కడ? అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగును చెప్పుచున్నాడు? తన్ను గురించియా వేరొకను గురించియా? దయచేసి నాకు చెప్పమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు, ఇంక కొంచెం ముందు, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాను. చూడండి, అతడు ఎవడైనను 31వ వచనము, ఎవడైనను త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని, ఎవడైనను త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలను? ఒకవేళ నీ మందిరంలో ఇలాగే అడిగే వాళ్ళు ఉన్నారేమో. బ్రదర్ సంతోష్, ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, ఎంతవరకు అర్థమైంది మీకు? ఏమైనా అర్థమైంది వాక్యం అని ఏ వారమైనా అలా ఫోన్లు చేసుకొని దేవుని వాక్యం గురించి మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటారులేండి, మిగిలిన విషయాలు ఉన్నాయిలేండి. ఏంటి మిగిలిన విషయాలు? నన్ను బట్టబుర్ర అని చెప్పాడు, నా బట్టబుర్ర గురించి ఆయనకి ఎందుకు? దీని గురించి మాట్లాడుకుంటారులేండి. బట్టబుర్ర గురించి చెప్పానంట, బట్టబుర్ర గురించి ఆయనకి ఎందుకు? నా బట్టబుర్ర నా ఇష్టం. వీటి గురించి మాట్లాడుకుంటారు. ఏ ఆదివారం అయినా వాక్యం అయిపోయిన తర్వాత ఈ మొదటి ఆరాధనకి వచ్చిన సహోదరులు మీకు తెలుసు కనుక వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసి, బ్రదర్ జేమ్స్ గారు, ఈ ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మీకేమైనా అర్థమైన విషయాలు ఆ మెసేజ్లో ఏమైనా అర్థమైందా? ఎంత అద్భుతంగా ఉంటుందని అలా మాట్లాడుకుంటే. అందుకే భగత్ సింగ్ గారు చెప్పేవాళ్ళంట, కూడికుల్లో మీటింగ్స్లో వాక్యం అయిపోయిన తర్వాత భోజనం చేసుకునేటప్పుడు ఆ భోజనం దగ్గర దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉండండి. మీరేమైతే సందేశం విన్నారో ఆ సందేశంలో నుంచి దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడండి, సరి చేసుకోవలసిన విషయాల గురించి మాట్లాడండి, ఇంకా దేవుళ్ళో ఎలా ఎదగాలో ఆ వాక్యాన్ని బట్టి దాని గురించి మాట్లాడండి. అంతేగాని అందులోని కొన్ని విషయాలు తీసుకొని ఆ విషయాలను బట్టి కాంట్రవర్సీ సృష్టించి ఆ విషయాలను బట్టి నిర్మలమైన మనసుల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయకండి. మీరు మెట్లలో నడుచుకుని వెళ్తున్నప్పుడు దేవుడు ఈరోజు ఇలా మాట్లాడేది ఈ వాక్యం ద్వారా. ఒకవేళ కుటుంబంగా మీరు బైక్లో వస్తే ఆ బైక్ మీద మీరు వెళ్తున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా కుర్చీలో ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు దేవుడు ఈరోజు ఇలా మాట్లాడేయండి. దేవుడు ఈ వాక్యం ద్వారా నిజంగా యోహానులో ఈ విషయం ఉందని నాకు తెలియదండి, దేవుడు ఈరోజు ఇలా మాట్లాడాడని ఆ మాటల గురించి మాట్లాడుకుంటా వెళ్ళండి, ఆ మాటల గురించి ప్రస్తావించుకుంటా వెళ్ళండి. మీరు ఒక ప్రభావితమైన వ్యక్తులుగా ఉంటారు, ఒక ప్రభావితమైన వ్యక్తులుగా మీరు ఉంటారు. కనుక ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను ప్రొక్లైమ్ చేస్తున్నాడు. దేన్ని ప్రొక్లైమ్ చేస్తున్నాడు? దేన్ని? పాప క్షమాపణని, మారు మనసుని, బాప్తీసం అంటే రక్షణకు సంబంధించిన విషయాలని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా బాబు జాను నువ్వు సంతోషం బండి మీద వెళ్ళినప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడుకున్నారా? రే ఆపురా, అక్కడ ఏదో లెగ్ పీస్ ఏదో అమ్ముతున్నారు చూడు, చికెన్ పకోడీ, ఏంటి కొత్తగా పెట్టారు ఆదివారం, వెళ్ళి ఒకటి తీసుకురాపోరా. మన మాటలు అందుకే మనం ప్రభావితంగా ఉండలేకపోతున్నాం. ఇది 3వ విషయం. ఇది 4వ విషయం చూడండి, దేవుని గురించి మాట్లాడండి, దేవుని కార్యాల గురించి మాట్లాడండి, సందేశాల గురించి మాట్లాడండి,
దేవుడు మనల్ని హెచ్చరించిన వాటి గురించి మాట్లాడండి. దేవుడు మంచితనం గురించి మాట్లాడండి. మీరు కూర్చున్న స్థలంలో, నిలబడ్డ స్థలంలో. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు కూర్చున్నప్పుడు, మీరు నిలబడ్డప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడండి. దేవారాత్రములు ధర్మశాస్త్రం గురించి మీరు ధ్యానించండి. అందుకే చెప్పాడు అక్కడ. వెరీ గుడ్. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటి? దేవునితో ఉన్న గుర్తింపు. రెండో మాట ఏంటి? తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న గుర్తింపు. మూడో మాట ఏంటి? మూడో మాట ఏంటి అమ్మా? మూడో మాట ఏంటి? తన నోట వచ్చే ప్రతి మాట ఆత్మ సంబంధమైనదైన మాట. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట రక్షణకు సంబంధించిన మాట. తన నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ సంబంధమైన మాట. దైవ సంబంధమైన మాట. 4వ మాట చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి మళ్ళీ రండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వస్తే 6వ వచనం చదవండి. 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఆగండి. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. అంటే అతని వస్త్రధారణ, అతని ఆహారము. ఈ రెండు కూడా నేనేమనుకుంటున్నానంటే మితమైనవి. మితమైనవి అంటే అర్థం ఏంటి? ఈరోజు బట్టల గురించి చిన్నపిల్లల్ని అడగండి, చెప్తారు వాళ్ళు. ఆ బట్టల గురించి ఆ చిన్నపిల్లలు అడిగితే చెప్తారు. అమ్మ నాయన, ఏం స్టైలు, ఏం ఫోజు, ఏ ఆడంబరం. గమనించలేదా మీరు? మొన్న హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో డాక్టర్కి నెలకి 12 లక్షలు జీతం. నెలకి 12 లక్షల జీతం. ఆయనకంటే నా బట్టలే బాగుంటాయి. నెలకి 12 లక్షల జీతం అంటే ఎలాంటి బట్టలు కొనుక్కోవచ్చు? అయినా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ డాక్టర్కి 3 లక్షల జీతం నెలకి. ఆయన బట్టలు, ఆయన షర్టు, ఆయన ప్యాంట్ ఎలా ఉందంటే మరీ సింపుల్గా ఉంది. నెలకి 3 లక్షలు, నెలకి 10 లక్షలు, నెలకి 12 లక్షలు తెచ్చుకునే డాక్టర్లు ఏమో సింపుల్గా ఏ రోజు వేసుకున్న బట్టలు ఆ రోజు అన్నట్టుగా వచ్చేస్తుంటే, నెలకి 10,000 సంపాదించే మనమేమో అందులో 5,000 రూపాయల డబ్బులు బట్టలకే ఖర్చు పెడుతున్నాం. అందులో 3,000 రూపాయల డబ్బులు తిండి ఖర్చు పెడుతున్నాం. అందులో 2,000 రూపాయల డబ్బులు మేకప్ ఖర్చు పెడుతున్నాం. ఇంక డబ్బులు కొంతమంది నాలాంటి కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. ఈ 10,000 చాలక ఇంకో 10,000 అప్పు తెచ్చుకొని అమ్మాయికి, ఆ అబ్బాయికి, భార్యకి ఇంకేవి ఎక్స్ట్రాలు. ఒక ఆవిడ చెప్తుంది, అన్న అప్పులు చేసింది ఎన్ని లక్షలు? 10 లక్షల రూపాయలు అప్పులు చేసి పిల్లలంటే సర్కార్కి అలా సరదాగా తిప్పిందంట. ఎన్ని రూపాయలు వడ్డీకి? 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి. అన్న 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పిల్లల్ని అలా తిప్పింది. వాళ్ళ మాట అంటారా? ఇప్పుడు చేయి దాటిపోయారు. గొంతెమ్మ కోరికలు కోరుతారు. ఇప్పుడు నిజంగా బాప్తిసం ఇచ్చి యోహాను అంత ప్రభావితంగా ఉండడానికి కారణం ఏంటంటే తన యొక్క వేషధారణ, తన బట్టలు, తన తిండి పరిమితితో కూడింది. దేవుని బిడ్డలు మన బట్టలు కానీ మన తిండి కానీ పరిమితితో కూడింది. అవకాశం వచ్చినా అవకాశం లేకపోయినా 2 సందర్భాల్లో కూడా పరిమితితో కూడిన వస్త్రధారణ, పరిమితితో కూడిన ఆహారము మనం కలిగి ఉండాలి. ఒకవేళ సమృద్ధిగా
నాలంటోడు ఎవడో అమ్మాయి పండు పార్టీ ఇప్పిస్తాను పదా పంజాబీ డాబా కానీ తీసుకెళ్ళాడు అనుకోండి. తీసుకెళ్ళిన తర్వాత చికెను ఏంటి ఆ పేర్లు ఏంటి, కబాబు చికెను, మొగల చికెను, 65 చికెను, 45 చికెను ఆర్డర్ ఇచ్చామనుకోండి. దొరికిందిరా ఛాన్స్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంటి దగ్గర, మా అమ్మ పెట్టదా, మా నాన్న పెట్టదా, మా మామ మొత్తం మీద బాగా పెట్టాడా, మామ నువ్వు కళ్ళు మూసుకో నేను తింటాను. ఆవురు మట్ట పడి ఆ ప్లేట్ల మీద తిండిపోతులాగా తినకండి. ఇంకోసారి తీసుకెళ్ళాడు. భార్య భర్తలకు మరి ముఖ్యంగా చెబుతున్నాను, అలా బయటికి వెళ్ళినప్పుడు భార్య కానీ భర్త కానీ లిమిట్లో ఉండండి. ఎందుకంటే ఇంకోసారి తీసుకెళ్ళాలంటే ఒక్కసారి తినేసాడు కమ్మన, ఆయన ఇంకోసారి తీసుకెళ్ళకూడదు. ఒక్కొక్కసారి మిమ్మల్ని పరీక్షించడానికి కూడా తీసుకెళ్తారు వీళ్ళు భర్తలు, చిన్న తెలివిన వాళ్ళు కాదు వీళ్ళు. మీరు ఎలా తింటారా, షాపింగ్ మాల్ కూడా తీసుకెళ్తారు, మీరు ఇలాంటి బట్టలు కొనుక్కుంటారని ఆవేశపడిపోయి అది ఇది అనకండి. నాకు వద్దులేండి, పర్లేదులేండి, నాకు కొంచెం సరి అనండి. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా తీసుకెళ్తారు కావాలంటే. అప్పుడు ఒకేసారి గేలం వేసారనుకోండి ఇంకా అంతే. ఇంక రెండోసారి షాపింగ్ మాల్కి వెళ్ళాలి కదండి అంటే, నాకు ఆఫీసులో పని ఉందమ్మా, టైం ఇప్పుడప్పుడు అయ్యేటట్లేదు, నాకు ఓ పని చేద్దామా, రేపు వెళ్దామా, సరేలేండి రేపు మళ్ళా. అదే అనుకున్నాను, నేను మిస్ అయిపోయాను, నువ్వు బాధపడతావని తెలుసు, కానీ ఏం చేయాలా, ఏం చేయలేను. సరే ఓ పని చేయలే, ట్రై చేస్తాను రావడానికి, ఏమనుకోకే అంటాడు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి ఇప్పుడు, నీ గురించి బాగా తెలిసింది, ఆ భయం వేసంట. మితముగా ఉండండి, ఏదైనా మితంగా ఉండండి. అప్పుడు మీరున్న స్థలాల్లో ఒక ప్రభావితమైన ఒక వ్యక్తిగా మీరుంటారు. ఇది 4వ విషయం. ఇది మొదటి విషయం ఏంటి, దేవుని చేత ఒక గుర్తింపు. రెండోది ఆధ్యాత్మికమైన ఒక గుర్తింపు. మూడోది రక్షణకు సంబంధించిన మాటలు, సంభాషణ. నాలుగోది పరిమితితో కూడిన వస్త్రధారణ, భోజనము. నాలుగోది. 5వ మాట కూడా చెప్పనియండి దయతోని, ఈ ఒక్క మాట చెప్పి చదివించి వదిలేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి రండి. 7వ వచనం చదువుదాం ఒకసారి. 7వ వచనము, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల నారును ఇప్పుటకు పాత్రుడు కాను. ఆగండి. నేను పాత్రుడను కాను. దేనికి పాత్రుడను కాను? ఆయన చెప్పుల వారును విప్పుటకు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఘనపరుస్తున్నాడు, తనని తాను తగ్గించుకుంటున్నాడు. నాకంటే శక్తిమంతుడు ఒకరు నా వెనకాల వచ్చును. ఎవరైనా? ప్రభు అయినా. ఎవరికంటే శక్తిమంతుడంట? బాప్తీసం ఇచ్చి యోహాను కంటే శక్తిమంతుడంట. కానీ రివర్స్లో చెప్తుంటాం మనం. ఏమని చెప్తుంటాం రివర్స్లో చాలాసార్లు? నాకంటే ఎవడ్రా శక్తిమంతుడంట, నాకంటే ఎవడ్రా బలవంతుడంట. కానీ యోహాను ఏమంటున్నాడు? నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారును ఇప్పుడుకు కూడా నేను పాత్రుడిని కాను. దేవుని దగ్గర ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నప్పుడు అంతగా మన జీవితం ద్వారా మన దేవుడు హెచ్చించబడతాడు. ఎలా అంటాను, నీలో తగ్గింపు కనపడకుండా నీ దేవునిలో ఆ ఘనత కనపడదు. నువ్వు ఎప్పుడైతే నీవు తగ్గించుకోవడం ప్రారంభిస్తావో అప్పుడు నీ దేవుడు గొప్ప చేయబడ్డం, ఘనపరచబడ్డం, హెచ్చించబడ్డం కనపడుతుంది. కనుక ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను తన దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, తనని తగ్గించుకుంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడంటే నేను దానికి పాత్రుడిని కాను. అసలు నిజంగా పాస్టర్ గారు బాప్తీస్మము తీసుకున్న వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం ఇవ్వడానికి నన్ను పిలిచాడు.
ప్రభువా, నిజంగా ఆ రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడానికి నేను యోగ్యుని కాదు. పాస్టర్ గారు ఆరాధనలు నడిపించమని ఆ ఆరాధనకు సంబంధించిన ఒక పాటని నాకు ఇచ్చాడు. నేను ఇక్కడ నిలబడి అందరినీ ఆరాధనలో ఆ పాట ద్వారా నడిపిస్తున్నప్పుడు నాకేమని గుర్తుకొచ్చిందంటే, దేవా, ఈ పాట ద్వారా సంఘమంతటిని ఆరాధనలు నడిపించడానికి నేను పాత్రురాలని కాదు, నేను యోగ్యుని కాదు. దేవుని మందిరములో సౌండ్ సిస్టమ్ పెట్టమని ఒక సహోదరునికి పురమానించి ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చోమని దాన్ని పెట్టమన్నాను. ఆ సౌండ్ సిస్టమ్ పెడుతున్నప్పుడు, దేవా, నేను దీనికి పాత్రుని కాను, నేను యోగ్యుని కాను. ఒకవేళ మీలో ఒకరిని ఆ వెనకాల కుర్చీలు వెయ్యండి, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు అని చెప్పినప్పుడు ఆ కుర్చీలు ఈ వెనకాల మీరు వేస్తున్నప్పుడు లైన్లోని వేస్తున్న సమయంలో, దేవా, ఈ కుర్చీలు వేయడానికి నేను పాత్రుని కాను, కుర్చీలు వేయడానికి నేను పాత్రుని కాను అనే మనసు వస్తే, ఈ కెమెరా పెట్టడానికి నేను పాత్రుని కాను, ఈ లైవ్ ప్రోగ్రాం ఇవ్వడానికి నేను పాత్రురాలని కాను. దేవుని మందిరములో నువ్వు చేసే ప్రతి దాని వెనకాల నేను యోగ్యుని కాదు అనుకుంటా చెయ్యి. అక్కడ నీ దేవుడు ఎంత గొప్ప చేయబడతాడో, అక్కడ నీ దేవుడు ఎంత హెచ్చించబడతాడో, అక్కడ నీ దేవుడు ఎంత మహింపరచబడతాడో. అలా కాకుండా కెమెరా పెట్టడం నేను చేత కదా అనుకుంటున్నాడు, పెట్టి చూపిస్తా చూడు, కుర్చీలు వేయడం నాకు చేత కదా అనుకుంటున్నాడు. అసలు నేను కుర్చీలు వేసినట్టు ఎవడేయగలడు? సౌండ్ సిస్టమ్ పెట్టడం నాకు రాదనుకుంటున్నాడు, నేను సౌండ్ సిస్టమ్ పెట్టి చూపిస్తాను చూడు ఒకసారి. అక్కడ దేవుడికి మహిమ రాదు, దేవుడికి ఘనత రాదు. అక్కడ ఏది దేవుడి మందిరంలో మనకిచ్చినా ఆ ఇచ్చిన దగ్గర నేను పాత్రుడే కాను, నా దేవుడు నాకు ఇచ్చాడు. నేను కూడా చెప్తున్నానండి, నిజంగా ఇక నిలబడి దేవుని వాక్యం చెప్పడానికి నేను కూడా పాత్రుని కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మస్ట్ బి ఇంక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎప్పుడు? దేవుని దగ్గర, దేవుని మందిరములో, దైవ సంబంధమైన విషయాలలో ఏదైనా ఒకటి దేవుడు మనకు అప్పగిస్తున్నప్పుడు అక్కడ నేను పాత్రుని కాను అనే మాటలు నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు నీ దేవుడు అక్కడ గొప్ప చేయబడతాడు, హెచ్చించబడతాడు. బాప్తీసం ఇచ్చి యోహానులో 5 లక్షణాలు చూపించాను మీకు నేను. ఈ 5 లక్షణాలను బట్టి బాప్తీసం ఇచ్చి యోహాను ప్రభావితమైన ఒక వ్యక్తిగా జీవించాడు అక్కడ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బాప్తీసం ఇచ్చి యోహాను తాను అంత ప్రభావితంగా దేన్ని బట్టి జీవించాడో ఒక 5 విషయాలు మనకు చెప్పాడు. ఇప్పుడు నిజంగా నీవున్న స్థలంలో, నువ్వున్న ప్రాంతంలో ప్రభావితమైన ఒక వ్యక్తిగా నువ్వు బ్రతకాలనుకుంటే ఈ 5 విషయాలని మన జీవితాల్లో కూడా సాధకం చేద్దాం, అభ్యాసం చేద్దాం.